ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, దేవి పరమేశ్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మనకి వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేసింది కదా. సో క్విక్ అండ్ ఈజీగా వరలక్ష్మీదేవికి శారీ డ్రాపింగ్ ఎలా చేసుకోవాలో మీకైతే వీడియోలో చూపిస్తున్నాను. సో మీకైతే వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనం ఇలా పట్టు శారీ అయితే తీసుకున్నాం అనమాట. సో మన వీలును బట్టి మీ దగ్గర ఏ శారీ ఉంటే అది తీసుకోవచ్చు. సో ఈ విధంగా శారీ తీసుకొని మనం ఫస్ట్ పౌటంచి తీసుకొని నార్మల్గా ఇలాగా కుర్చీలు పెట్టేసుకోవాలన్నమాట. సో సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎన్ని కుర్చీలు వస్తే అన్ని కుర్చీలు ఇలా పెట్టేసుకొని వాటికి పిన్నులు అటాచ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి, ఎందుకంటే వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అయితే ఇప్పుడు చేయడం అయితే జరిగిందనమాట. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఇప్పుడు పల్లెటూరులో అయితే ఏ విధంగా శారీ డ్రాపింగ్ చేస్తున్నారో అని కొత్తగా అడుగుతున్నారు చాలామంది. నాకైతే వీడియో చేయమని కూడా చాలామంది చెప్పారనమాట. సో అందుకనే నేనైతే ఈ శారీ డ్రాపింగ్ వీడియో అయితే ముందుగానే మీకు చెప్తున్నానండి. సో ఈ విధంగా శారీ డ్రాపింగ్లో ఫస్ట్ మనం పౌటంచి తీసేసుకొని నార్మల్గా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ శారీ అంతా ఎలా కింద పరుచుకొని పిన్స్ ఉంటే పిన్స్, లేదంటే మనం బట్టలకు పెట్టుకుంటాం కదండి క్లిప్స్, ఆ క్లిప్స్ నేను యూజ్ చేయొచ్చు. సో మీకు నేను ఆ రెండు విధాలుగా చూపించాను అనమాట. సో స్టార్టింగ్ ఇలా పిన్స్ అయితే పెట్టాను అనమాట, చిన్నవి. అంటే మనం అక్కడ పెట్టుకున్న శారీని బట్టి వస్తుందండి ఏదైనా. అంటే శారీ కొంచెం మెత్తగా ఉన్నది అనుకోండి, ఎన్ని చిన్న పిన్నీలు పెట్టినా యూజ్ సరిపోతుంది మనకి. అదే శారీ కొంచెం ఇలా పట్టు టైప్లో అనుకోండి, వంగదు కదా శారీ కిందకి. సో అందువలన కొంచెం పెట్టడానికైతే టైం పట్టేసింది అనమాట. సో ఈ విధంగా అయితే చిన్న చిన్నగా కుర్చీలు ఒక 4-5 కుర్చీలకి ఒకసారి మనం పిన్నిని అటాచ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఈజీగా. ఇంకా మనం రేపు అనగా వరలక్ష్మి పూజ కదా, రేపు సెకండ్ వీక్ చాలామంది చేసుకుంటారు, లేదంటే థర్డ్ వీక్ చేసుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని వీడియో అయితే ఇప్పుడు చేయడం జరిగిందనమాట. సో ఇలాగా ఒక 4-5 స్టెప్స్కి ఒకసారి ఇలా పిన్స్ పెట్టుకున్నా, లేదంటే ఆ క్లిప్స్ పెట్టుకున్నా సరిపోతుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. ఇక్కడ ఇంకా బట్టల క్లిప్లతో కూడా మీకు ఒకసారి పెట్టి చూపించాను. ఫస్ట్ పిన్స్ పెట్టాను, నెక్స్ట్ బట్టల క్లిప్లు కూడా పెట్టామన్నమాట. సో ఇలా బట్టల క్లిప్లు మొత్తం ఒక హాఫ్కి పైన 15 వరకు మనకి కుర్చీలు ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగా వస్తుందన్నమాట. చూసారు కదండి స్టార్టింగ్లోనే సారీ అమ్మవారికి ఏ విధంగా వచ్చిందో. సో అమ్మవారికి అయితే ఆ విధంగా అయితే డెకరేట్ చేసేసాను నేను. ఇంక ఈ విధంగా చేసుకున్న తర్వాత మన అమ్మవారికి ఏ విధంగా పెట్టుకోవాలి, అంటే ఏ విధంగా పెడితే అమ్మవారికి సూటబుల్ అవుతుందో మనం ఇప్పుడు చూసేద్దాం. మరి ఇంక ఈ విధంగా కుర్చీలన్నిటిని ఒకసారి ఇంకా మనకి స్ట్రైట్నర్ ఏదైనా పట్టుకుంటే ఇంకా నీట్గా పెట్టుకోవచ్చండి. ఐరన్ చేసుకొని స్ట్రైట్నర్ మనకున్న టైంని బట్టి, మనకున్న ఓపికని బట్టి అన్నీ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇంక ఈ విధంగా అలాగా చూపించడానికి అని చెప్పేసి ఈ విధంగా అయితే రెడీ చేస్తాను అనమాట అమ్మవారిని. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేస్తుంటే నాకైతే కమెంట్ చేసేసేయండి. నేను ఎవ్రీ ఇయర్ అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటాను అనమాట. సో ఇయర్ అయితే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, సో ఇక్కడైతే చేసామన్నమాట రెడీ. సో ఈ విధంగా మా ఒక 4-5 స్టెప్స్కి ఒకసారి ఇలా పిన్నిని అయితే పెట్టేసుకున్నాను. ఇలా పిన్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకా మిగతా శారీ అంతా ఉంది కదా, సో దీన్ని కూడా ఇలాగ ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ప్రతిదాన్ని చిన్న చిన్న కుర్చీలుగా ఈ విధంగా ఏర్పరిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇంకా ఇక్కడ ఒక స్టూల్ ఏదైనా వేసుకొని శారీ అంతటిని ఇలా కింద పెట్టేసాం కదా. సో ఇప్పుడు మనం ఏమైనా స్టూల్ కానీ ఏదైనా పెట్టేసుకొని మనం ఉన్నదాన్ని స్టూల్ కింద ఇలా స్టూల్ మీద ఒక వైట్ క్లాత్ పెట్టేసుకొని, అమ్మవారు పొడవుగా వస్తుందండి. కొంచెం మంది పొట్టుగా చేస్తారు, సో అలా కాకుండా అమ్మవారు విగ్రహం పొడవుగా వస్తుంది, బాగుంటుందండి. సో ఏదైనా బరువుగా ఉన్నది మనం ఇక్కడ అందులో మేమైతే రైస్ వేసాము. సో మీ వీలుని బట్టి అక్కడ ఏది ఉంటే అది పెట్టేసుకోండి. ఇంకా కొబ్బరికాయని అలా 2 వైపు ఇలా పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడైతే బ్యాక్ సైడ్ ఒక కర్రని తీసుకొని కర్రని అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కర్రకి లేస్ అయితే కట్టేసాను అనమాట. ఇలా ఈ విధంగా కట్టేసుకుంటున్నాను. సో ఈ విధంగా కట్టేసుకున్న తర్వాత
మనకి అమ్మవారు కట్టినప్పుడు కొంచెం అటు ఇటు జరగకుండా స్టిఫ్గా మళ్ళీ ఇంకొక థ్రెడ్ కూడా నేను యూజ్ చేసి కట్టేశాను. ఇక్కడైతే ఫ్రెండ్ హెల్ప్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ విధంగా కట్టుకున్న తర్వాత ఈ శారీ అంతటిని మనము మళ్ళీ ఒక లేస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, లేస్ కట్టేసి దీనికి ఏర్పరచడం అనమాట. సో చూస్తున్నారు కదా, సో కుర్చీలు ఇంకా తీసుకుంటే ఈజీ డ్రాపింగ్ అయితే అయిపోయిందనమాట. సో చూస్తున్నారు కదండి. సో ఈ విధంగా అయితే ఇంకా మనం ఇదిగోండి తను మళ్ళీ ఇలా బయటకు వచ్చినప్పుడు చూపించడానికి అని చెప్పేసి ఇదిగోండి ఇలా లేస్లో నుంచి మనం శారీని అయితే తీసేసి ఒకసారిగా మళ్ళీ మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత కుచ్చులన్నిటిని నీట్గా ఏర్పరిచేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం పెట్టేసుకుంటే ఈజీ అండి. ఇప్పుడు మనం కుచ్చులన్నిటిని నీట్గా పెట్టేసుకొని అమ్మవారి ప్రతిమ పెట్టేసుకొని ఇంకా ఆభరణాలన్నీ వేసేసుకుంటే అయిపోయినట్లండి. చాలా నీట్గా సింపుల్గా క్విక్ అండ్ ఈజీగా 7 మినిట్స్లో అయితే చూసారు కదండి. ఇక అబద్ధం చెప్పడానికి ఏమీ లేదు, 7 మినిట్స్లో రెడీ అయితే చేసేసామన్నమాట. సో మనకి పండగ రోజే చేద్దాము అంటే టైం కుదరలేకపోతే ముందు రోజు నైటే ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందని అయితే అనుకున్నాను అనమాట. సో నేను అందువల్లనే ఇలా అయితే చేశాను ఫ్రెండ్స్. సో మీకు ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్, హౌ ఇస్ ఇట్, ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేసేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, శారీ కలర్ కూడా భలే వచ్చిందనమాట. సో అమ్మవారికి అయితే ఈ విధంగా ఇలా శారీని ఈ విధంగా అంటే ఎటువైపు అవుతుందా అని చెప్పేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా యూట్యూబ్లో కూడా వన్స్ చెక్ చేసామన్నమాట, చూసే పెట్టానమాట. ఇంకా అమ్మవారి ప్రతిమ పెట్టేసి ఇంకా అమ్మవారికి ఆభరణాలన్నీ అయితే ఒకటిగా వేసేసాము. నా దగ్గర ఉన్నవన్నీ అయితే అమ్మవారికి పెట్టేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేసేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు ఉపయోగపడుతుందని చేశాను కదా, సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎలా ఉందో కమెంట్లో తెలియచేసేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అమ్మవారికి అయితే ఈ విధంగా ఆభరణాలన్నీ అయితే పెట్టేశాను అన్నమాట. చూసారు కదా, 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అన్నీ అయితే చాలా బాగా సూట్ అయినాయి. సో ఇలా అమ్మవారికి అయితే ఈ విధంగా పెట్టేశాను అనమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేయండి. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా అనిపించిందో కమెంట్ చేసేసేయండి. సో ఈ విధంగా అయితే అమ్మవారికి శారీ డ్రాపింగ్ అయితే ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.